ఇంటికో పువ్వు ఈశ్వరుడికి ఓ మాల అనేవారండి. అంటే పూర్వం ప్రతి ఇంట్లోనూ పూల చెట్లు ఉండేవి. ప్రతి ఊరికి ఓ దేవాలయం. ఆ దేవాలయానికి పువ్వులు కావాలంటే ఇప్పట్లాగా డబ్బు పెట్టడం, కొండాలు, అమ్మడాలు ఇవేమీ లేవు కనుక ప్రతి ఇంటి నుంచి కూడా దైవ పూజకి పూలు వెళ్ళేవండి. ఇంట్లో పువ్వులుంటే మాత్రం ఆ సంతోషమే వేరండి. రేపు సోమవారం కదా! ఈశ్వరుడికి బహుశా 108 పువ్వులు అవుతాయేమో చూడాలండి. అదే మొన్న చెప్పాను కదా! పూర్వకాలంలో మొక్కలకి తెగుళ్ళొస్తే ఎలా ట్రీట్మెంట్ ఉండేదో చాలా బాగా విడిచాయి. చీమలన్నీ పోయాయి. అంటే ఆ ట్రీట్మెంట్ బాగానే పనిచేసింది. పూజకి రేపు సోమవారం కదా! 108 పువ్వులు అవుతాయేమో చూడాలి. ఈశ్వరుడు అభిషేక ప్రియుడు అంటారు. విష్ణుమూర్తి అలంకార ప్రియుడు. సూర్యనారాయణమూర్తి ప్రత్యక్ష దైవం, నమస్కార ప్రియుడు. అమ్మవారు స్తోత్ర ప్రియురాలు. ఇలాగా మనం చిన్న చిన్నగా చేసేటటువంటి పూజలకి మనకెంతో పెద్ద పెద్ద ఫలితాలని ఇచ్చేవాళ్ళు దేవతలండి.